క్రీస్తులో ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము సిలువకు 7 మాటలు అనే మాటల్లో 3వ మాట గురించి మనము ధ్యానించుకోబోతూ ఉన్నాము. ఈ 3వ మాట లూకా శుభవార్త 23వ అధ్యాయము 39వ వచనం నుండి తీసుకోబడింది. అక్కడ ఎడమ ప్రక్కన వేలాడుతున్న దొంగ క్రీస్తు ప్రభును చూసి ఈ విధంగా అంటాడు, నీవు నిజముగా క్రీస్తు ప్రభువు అయినచో నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షింపుము అని అడుగుతూ ఉన్నాడు. ఇది ఒక సవాలుగా ఎడమ ప్రక్కన వేలాడుతున్న దొంగ క్రీస్తు ప్రభువుకు వదిలాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యం మనం ధ్యానించుకొని పోయే ముందు ఆ దొంగ ఉన్న పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి. అది ఏమిటి అంటే, ఏ మానవుడైన ఈ లోకంలో బాధలో, కష్టాల్లో, సమస్యల్లో ఉన్నప్పుడు అతని ప్రతిస్పందన 2 రకాలుగా ఉంటుంది. ఎవరైతే ఈ బాధను గుర్తించుకొని, ఎవరైతే ఈ బాధ నేను చేసిన తప్పుకు వచ్చాది, నేను తప్పు చేశాను కాబట్టి నేను ఈ బాధను అనుభవిస్తున్నాను అని తెలుసుకున్నవాడు ఈ బాధకు రాజీ పడతాడు, దానికి సర్దుకొని పోతాడు. అదే కాకుండా అతని జీవితంలో ఏదో ఒక ఉద్దేశము, ఒక తలంపు, ఒక లక్ష్యము అనేది తన ముందు కనపడుతూ ఉంటుంది. అందుకే ఆ బాధలను, ఆ కష్టాలను ఒక వ్యక్తి దిగమింగుకొని దాన్ని జయించడానికి ప్రయత్నిస్తాడు. ఎక్కువగా అంటే ఎక్కడో తెలియని ఆ ఉద్దేశం, ఆ లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదలతో ఈ బాధను దిగమింగుకొనైనా తన జీవితాన్ని సాగించటానికి ప్రయత్నిస్తాడు. అయితే ఇంకొక వ్యక్తి మూర్ఖత్వముతో, అంటే అమాయకత్వంతోనూ మూర్ఖత్వముతోనూ తన జీవితంలో నేను చేసింది తప్పు కాదు, నేను చేసేటన్నీ కరెక్టే అని అనుకున్న ప్రతి మానవుడు ఆ బాధకు ఏం చేస్తాడంటే తిరుగుబాటు చేస్తాడు, దానికి వెదు తిరగడానికి ప్రయత్నిస్తాడు. ఈ 2 ప్రతిస్పందనలు ప్రతి మానవుల్లో జరుగుతూ ఉంటాయి. ఎవడైతే తన ముందు తన లక్ష్యాన్ని చూస్తాడో దీన్ని సర్దింపు చేసుకుంటాడు, దానికి రాజీ పడతాడు. అయితే ఎవరైతే తన లక్ష్యాన్ని చూడలేరో, తన గమ్యాన్ని చూడలేరో, ఎవరైతే దానికి ముందు ఏదో ఒక గొప్ప భవిష్యత్తు ఉంది అని గ్రహించలేడో వాడు ఈ బాధలకు, ఈ కష్టాలకు వెదుదిరుగుతూ ఉంటాడు, తిరగబడుతూ ఉంటాడు. అదేవిధంగా ఈరోజు ఎడమ ప్రక్కన వేలాడుతున్న ఈ దొంగ కూడా ఈ బాధలకు, మరి ముఖ్యంగా శారీరకమైన బాధలకు అతడు చాలా తిరగబడుతూ ఉన్నాడు. అందుకే క్రీస్తు ప్రభును ఈరోజు ఆయన అడిగేది ఏంటి అంటే, నీవు నిజముగా క్రీస్తు ప్రభు అయితే నిన్ను నీవు రక్షించుకొని నన్ను కూడా రక్షింపము. ఎందుకు ఆ దొంగ నువ్వు రక్షించుకో, నన్ను రక్షించు అని అడుగుతూ ఉన్నాడు? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దొంగ క్రీస్తు ప్రభును ఒక శారీరకమైన అద్భుతాలను చేసే వ్యక్తిగానే చూశాడు, ఆశ్చర్య కార్యాలను చేసే గొప్ప వ్యక్తిగానే చూశాడు. ఆయన ఈ లోకానికి వచ్చింది అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను చేయటానికే కాదు, నేను వచ్చింది నేను పాపకూపములో కొట్టిమిట్టాడుతున్న ఆత్మలను రక్షించడానికి నేను వచ్చాను అని ఆయన పర్పస్, ఆయన ఉద్దేశము ఖచ్చితంగా ఆయనకు తెలుసు. కానీ ఈ దొంగ తనకున్న ఈ బాధను, శారీరకమైన బాధను తగ్గించుకోవాలని ప్రయత్నిస్తున్నాడే కానీ ఇతడు నన్ను రక్షించే దేవుడని గుర్తించలేకపోయాడు. అందుకే ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా మంది ఈ ఎడమ ప్రక్కన వేలాడుతున్న దొంగ మొదటి కమ్యూనిస్ట్ మ్యాన్. ఆయన అడిగేటి అన్ని ఏ విధంగా ఉన్నాయంటే, ఈ నేటి సమాజంలో కూడా అడిగేటి. కార్ల్ మార్క్స్ అంటాడు, రిలీజన్ అనేది ఒక మత్తు,
అది మతం అనేది ఒక మత్తులో ఉండేది. ఈ మత్తులోకి జనాలను నింపుతూ ఉన్నారు అని కారల్ మార్క్స్ అంటాడు. ఆయన అంటాడు, అన్నము లేని వారికి అన్నము ఇవ్వలేని మతం, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వని మతం, ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వని మతం, పిల్లలకు పాలు లేనప్పుడు పాలు ప్రసాదించలేని మతం, పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ లేనప్పుడు వారికి ప్లే గ్రౌండ్ ప్రసాదించలేని మతం ఎందుకండి ఆ మతము అని కారల్ మార్క్స్ అంటాడు. అందుకే అదే విధంగా ఈ ఎడమ ప్రక్కన వేలాడుతున్న ఈ దొంగ కూడా ఏనాడు కూడా క్రీస్తు ప్రభుని ఒక ఆధ్యాత్మికమైన శక్తి కలిగిన వ్యక్తిగా చూడలేదు. ఆయన ఒక శారీరకంగాను లేకపోతే ఒక నైతికంగాను ఆయన చూశాడు. అందుకే ఆయన నువ్వు రక్షించుకొని నన్ను రక్షింపు అంటున్నాడు. ఈరోజు ఈ దొంగ అడిగిన ఈ మాటలో దేన్ని రక్షించాలా? ఆయన ఉద్దేశం ప్రకారము తనకు తగులుతున్న ఈ దెబ్బల వలన, తగులుతున్న ఈ బాధ వలన, అక్కడ వేలాడుతున్న ఈ శరీరము కృంగిపోవటం వల్ల కలిగే బాధను రక్షించాలనే, లేకపోతే తాను దొంగతనం చేసి అక్కడ వేలాడుతున్నప్పుడు నేను తప్పు చేశానని మనస్తాపపడి ఆయన అడుగుతున్నాడా? ఈ రెండు విషయాలు మనం గుర్తించాలి. కానీ ఈ ఎడమ ప్రక్కన వేలాడుతున్న ఈ దొంగ తన శారీరకంగా తాను కాపాడుకోవాలనుకుంటున్నాడే కానీ తన ఆత్మను, దేవుడు ప్రసాదించిన ఆత్మను ఆధ్యాత్మికంగా నేను కాపాడుకోవాలి, నేను మంచి మార్గంలోకి నడిపించుకోవాలి, నేను మంచి మార్గంలోకి నడవాలి అన్న ఉద్దేశం ఆయనలో కలగలేదు. అందుకే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే ఎడమ ప్రక్కన వేలాడుతున్న ఆ దొంగ అడిగిన వెంటనే క్రీస్తు ప్రభు ఎలాంటి సమాధానాన్ని ఇవ్వలేదు. ఎందుకంటే క్రీస్తు ప్రభు ప్రతి అంతరంగాన్ని ఎరిగిన దేవుడు. ఆయన ఎందుకోసం ఈ లోకానికి వచ్చాడు, ఏమి చేయటానికి వచ్చాడు, మనమందరం కూడా ఆయన ఒక అద్భుత కార్యుడు, ఆశ్చర్యకార్యుడు, అద్భుతాలను చేసే వ్యక్తి, లేకపోతే ఫిజికల్గా మనల్ని బాగు చేయటానికి వచ్చాడు అని మనమందరం అనుకుంటాం. కానీ ఆయన ఆధ్యాత్మికంగా మనల్ని దేవుళ్ళగా మార్చడానికి వచ్చాడు. మన శరీరాలు దేవుని ఆలయాలుగా మార్చడానికి వచ్చాడు. మనలో ఉన్న ఆ దైవత్వంతో సమానం కావాలని మార్చటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని ఆ దొంగ గుర్తించలేకపోయాడు. అందుకే ఆయన అంటున్నాడు, నిన్ను నీవు రక్షించుకొని నన్ను రక్షించు అంటే కిందికి దిగితే నేను కూడా అదే డర్టీ బిజినెస్, మళ్ళీ అదే ఆనందంలోకి, అదే దొంగతనానికి, అదే బెదిరింపులకు వెళ్ళి నేను మళ్ళీ అదే జీవితం జీవించాలనుకుంటున్నాడే కానీ ఆయనలో మార్పు పొందాలి అనే తత్వం ఆయనలో కలగలేదు. అందుకే క్రీస్తు ప్రభు ఈ మాటకు సమాధానం ఇవ్వలేదు. మన జీవితంలో కూడా మనము కూడా శారీరకమైన విషయాలకు ఏనాడైతే, అంటే శారీరకమైన బాధలు కానీ శారీరకమైన స్వస్థతలు కానీ మనకు కళ్ళకు కనపడి మన జీవితంలో ఈ దేవుడు అద్భుత కార్యాలను చేసే దేవుడు అని మనం అడిగితే మన హృదయాంతరంగం ఎరిగిన దేవుడు ఆయన నన్ను పరీక్షించటానికి అడుగుతున్నాడు అని అద్భుత కార్యాలు మన జీవితంలో జరగవు. ఎప్పుడు కూడా ఆయన ఆజ్ఞలకు మనం ఎప్పుడైతే తల ఊగుతామో అప్పుడు మన జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. కాబట్టి మన జీవితంలో కష్టాలు, బాధలు వచ్చినప్పుడు కూడా దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోకుండా, తండ్రి ఈ బాధను తీసివేయి అనే కాడికి ఈ బాధను భరించి నేను పరలోక రాజ్యానికి చేరే భాగ్యాన్ని ప్రసాదించు ప్రభువా అని అడగండి. దేవుడు ఖచ్చితంగా ఆ అద్భుత శక్తులను ప్రసాదిస్తాడు. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.